హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియోలో మన ఎనర్జీ ఎలా పనిచేస్తుంది, అసలు ఎనర్జీ అంటే ఏమిటి, దానిని సరైన రీతిలో ఎలా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందాము. నా పేరు అబ్దుల్ ఖుద్దూస్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ఎనర్జీ. ఒక ఎనర్జీ అదే స్థాయి గల మరొక ఎనర్జీని ఆకర్షిస్తుంది. మన ఆలోచనలు, మనం చేసే పనులు, మనం కూడా ఎనర్జీనే. మరి మన ఆలోచనలు కూడా ఒక ఎనర్జీ అనుకున్నప్పుడు పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ విషయాలను, నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ విషయాలను ఆకర్షిస్తాయని అర్థమవుతుంది కదా. ఈ విషయాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. మన జీవితంలో ఏదైనా పొందుతున్నామంటే అది కేవలం మన ఎనర్జీ వల్లనే పొందుతున్నాము. ప్రతి మనిషి తన ఎనర్జీని ఉపయోగిస్తుంటాడు. తన ఎనర్జీని ఎక్కడైతే ఉపయోగిస్తాడో దానికి సంబంధించిన అవుట్పుట్ పొందుతాడు. చాలా వరకు మనిషి ఎక్కువ శాతం ఎనర్జీని నెగిటివ్ విషయాల వైపు పెడుతుంటాడు. తను ఆలోచించేటప్పుడు కూడా ఎనర్జీని ఉపయోగిస్తుంటాడు. ఇక్కడ తన ఎనర్జీని ఎక్కడ ఉపయోగిస్తున్నాడు అనేది గ్రహించాలి. ఒక ఆలోచన, దానికి సంబంధించిన మరో ఆలోచన, దానికి మరో ఆలోచన, ఇలా ఆలోచనలు గొలుసుకట్టుగా వస్తుంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన జాబ్ గురించి ఆలోచిస్తుంటే ముందు నాకు ఉద్యోగం వస్తుందో రాదో అనే ఆలోచనతో మొదలవుతుంది. తర్వాత పరీక్ష కష్టంగా ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, లంచం ఇవ్వాలి, ఇవి ఆల్రెడీ సెలక్షన్ అయిపోయి ఉంటాయి. ఇలా నెగిటివ్ ఆలోచనలు గొలుసుకట్టుగా వస్తుంటాయి. ఇలా ఒక నెగిటివ్ ఆలోచన మరో నెగిటివ్ ఆలోచనను క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు, ఒక చోట మంట మండుతోంది. అందులో ఏమీ వేయకపోతే ఎంతసేపు మండుతుంది? త్వరగా ఆరిపోతుంది. కానీ అందులో నూనె పోస్తే అది మంట ఎక్కువ అవుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. అలానే మంట అనే నెగిటివ్ ఆలోచనలకు నూనె వంటి మరికొన్ని నెగిటివ్ ఆలోచనలు జోడిస్తే నెగిటివ్ ఎనర్జీ పెరిగి పూర్తిగా ఆ విషయం నెగిటివ్గా అవుతుంది. నెగిటివ్ ఆలోచనల లింక్ పెరిగి పెరిగి రోజంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతుంది. అవే ఆలోచనలతో రాత్రి నిద్రపోయినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. ఉదయం లేచిన తర్వాత కూడా అవే ఆలోచనలు మనలో నడుస్తుంటాయి. ఈ విధమైన ప్యాటర్న్ ఏర్పడుతుంది. మన ఆలోచనలు తరంగాల రూపంలో విశ్వంలోకి ప్రసరించి వాటినే రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. చాలామంది ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు అది నాకు ముందే తెలుసు అలా జరుగుతుందని అని అంటారు. అంటే వారు అలా జరగాలని, దానికోసం బలంగా ఎదురు చూశారు కాబట్టి అలా జరిగింది. పాజిటివ్గా కోరుకుంటే పాజిటివ్గా జరిగేది. జాబ్ కోసం కోరుకునేటప్పుడు ఆ జాబు తనకి తప్పక వస్తుందని నమ్మాలి. అందుకు తను అర్హుడిని అనుకోవాలి. ఈ విశ్వం తనకు మేలు చేస్తుందని ఇలా పాజిటివ్గా బలంగా నమ్మాలి. ఇటువంటి ఆలోచనలే చేస్తుండాలి. విశ్వం తనకు మేలు చూస్తుందని, ఏది జరిగినా తన మంచి కోసం జరుగుతుందని నమ్మాలి. అటువంటి ఆలోచనలే చేయాలి. అటువంటి మాటలే మాట్లాడాలి. దాని ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్ సజెషన్స్నే ఇవ్వాలి. ఇప్పుడు పాజిటివ్ తరంగాలు విశ్వంలోకి వెళ్ళి పాజిటివ్ విషయాలనే రిఫ్లెక్ట్ చేస్తాయి. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా కానీ మీరు రియాక్ట్ కారాదు. మీరు రియాక్ట్ అవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి
దానిని మీరు పట్టించుకోకుండా ఉంటే మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉంటారు. మీ ఎనర్జీని పాజిటివ్ విషయాలలో ఉపయోగించడం వల్ల మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ నా ఆలోచనలకు ఊపిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.